రైట్. ఇది మనం నిన్న లైవ్ కూడా పెట్టినాం. నీ అందరికీ తెలుసు ఏందంటే సీఎం పిఆర్ స్టంట్ కుమారి ఆంటీకి తిప్పలు. ఏం జరిగింది ఈడ? కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్కు జీవో 46 బాధితులు. సీఎంకు మా బాధను వినిపించాలని విజ్ఞప్తి. మేము ఎంత ఆందోళన చేసినా పట్టించుకోవడం లేదు. మీకు సమస్య వస్తే వెంటనే సీఎం స్పందించారు. కనీసం మీరైనా మా బాధలను రేవంత్ రెడ్డి గారికి చెప్పాలని కుమారి ఆంటీకి జీవో 46 బాధితుల విజ్ఞప్తి. జీవో 46ను రద్దు చేయాలని బాధితుల డిమాండ్. సీఎం ప్రకటనతో కుమారి ఆంటీపై అందరి ఫోకస్. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పబ్లిసిటీ కోసం తీసుకున్న ఒక నిర్ణయం, చేసిన ప్రకటన ఏంది? ఫుడ్ స్టాల్ నడుపుకునే ఓ మధ్యతరగతి మహిళలను తిప్పల పాలు చేస్తుంది. రాష్ట్రంలో ఎన్నో సమస్యలున్న వాటిని పట్టించుకొని సీఎం కుమారి ఆంటీ సమస్యపై స్పందించడం చర్చనీయాంశంగా మారింది. ఏమని చెప్పిండు సీఎం కుమారి? ఇక్కడ ఏం చెప్పిండు తెలుసా? రాష్ట్రంలో ఎన్నో సమస్యలున్నా వాటిని పట్టించుకొని సీఎం కుమారి ఆంటీ సమస్యపై మాత్రం స్పందించడం చర్చనీయాంశంగా మారింది. స్వయంగా సీఎం వచ్చి భోజనం చేస్తానని చెప్పడంతో ఈ ఇష్యూ మరింత ఆసక్తికరంగా మారింది. ఏ సమస్య ఉన్నా ఇప్పుడు అంతా ఆమెకు లింక్ చేస్తున్నారు. బాధితులు ఆమె ఫుడ్ స్టాల్కు క్యూ కడుతున్నారు. సేమ్ అలాగే జీవో 46 బాధితులను కుమారి ఆంటీ స్ట్రీట్ ఫుడ్ స్టాల్ దగ్గరికి పోవడం చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనబడుతుంది. ఏంది అంటే వాళ్ళ పూర్తి స్థాయిలో కూడా జీవో 46 బాధితులు మామూలుగా ధర్నా చేస్తలేరు. ఇక్కడ ఏం జరిగింది అంటే వీళ్ళు పబ్లిసిటీ కోసం, రేవంత్ రెడ్డి గారు ఒక పబ్లిసిటీ కోసం వేసిన ఒక స్టంట్. ఏం స్టంట్ అంటే పిఆర్ స్టంట్. ఇది ఏంది అంటే పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి గారు ఈ ఒక్క అంశం గురించే స్పందించారు. అయ్యో రైతులు చనిపోతున్నారు, రైతులు ఆత్మహత్య చేసుకోవద్దు, నేను వాళ్ళకి అండగా ఉంటా అని ఒక రైతును పరామర్శించలే. ఆటో డ్రైవర్లు నేలరాలిపోతున్నారు, వాళ్ళ గురించి ఎక్కడా వెళ్ళిన దాఖలాలు కనిపించలే. సరే వీళ్ళిద్దరిని పక్కన పెట్టినా కూడా నిరుద్యోగులకు సంబంధించి పట్టించుకున్న పాపాన లేదు. అరే ఇవన్నీ పక్కన పెట్టినా చాలా వరకు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నాయి, వాటిని పట్టించుకోలేదు. కేవలం కుమారి ఆంటీ మాత్రమే ఇక్కడ దొరికింది. ఏంది అంటే పబ్లిసిటీ పిచ్చి కోసం ఒక మధ్యతరగతి కుటుంబాన్ని రోడ్డు మీదకి తీసుకురావడం అంటే గిదే. ముఖ్యమంత్రి గారికి ఏ స్థాయిలో పబ్లిసిటీ ఉంది అనేది కూడా మీరు చూసుకోవాల్సిన పరిస్థితి.